నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? నేను గర్ల్స్ టీమ్ కి టీమ్ లీడర్ ని. ఇదొక ధోని, దీనికి ఒక టీము మళ్ళీ. ఆ అమ్మాయికి ఇంకో మాట చెప్పాలి. చెప్పు. అదిగా నేను లవ్ చేస్తున్నాడు. ఆడెవడు? అబ్బాయిల టీం సంగతి నేను చూసుకుంటా, పనిలో పనిగా నీ సంగతి కూడా నేనే చూసుకుంటా. నిన్ను మాత్రం వదిలేదేలే, నేను పడేదేలే. కానీ కొత్తగా వచ్చిన హన్సికాకి నేను ఉన్న జడ్జిల గురించి నేను చెప్పాలి. ఇదిగో ఈ పక్కన ఉన్నాడు కదా గణేష్ మాస్టర్, మీరు కదిలించినా పలకడు. ఆ పక్కన ఉన్నాడు కదా, మీరు పలికే వరకు కదిలిస్తానే ఉంటాడు. ఈ పక్కన ఆయన 5 విజిల్ చేస్తాడు, 5 సాంగ్ కోసమే. ఆ పక్కన ఆయన 2 విజిల్ చేస్తాడు, ఒకటి సాంగ్ కి, రెండోది మీకు. ఇల్లే కాదు, అందరూ డేంజరే ఇక్కడ, ఎవరిని నమ్మొద్దు. ఇదిగో ఇతను ఉంటాడు యాంకర్, అతను నీ దగ్గరకు వస్తాడు, నీకు ఈ షో కొత్త కదా, టెన్షన్ పడకు. అసలు టెన్షన్ పెట్టేదే అతను. కాబట్టి ఇవేమీ నమ్మకం, ఇక్కడ ఓన్లీ జెన్యూన్ నేను ఒక్కనే. They told me దొంగ. I am not దొంగ. అది నీ గురించి నాకు తెలుసు. నీ తెలుసు, నాకు తెలుసు కదా. నువ్వు మూసుకో బాబా, నువ్వు మూసుకో. అందరి ముందు పరుగు పోయిందిగా. కాదు, డాన్స్ అదే కానీ ఇంతకి నీ చేతిలో పేపర్ ఏంటి? ఇదొక ప్రేమ లేఖ. ఆవిడ కవితలు, ఈయన డైరెక్ట్ ప్రేమలేఖే రాసుకొచ్చాడు. ప్రియమైన హన్సిక, నీ చేపకళ్ళ కంత్రి చూపులతో నా మనసుని మస్కా చేశావు. దేశముదురుతో నీపై ప్రేమ ముదిరేలా చేశావు. కళ్ళ ముందు కనిపించావు, అలా కలిసే లోపే కందిరేగలాగా కుట్టి వెళ్ళిపోయావు. నీ క్యూట్ మాటలతో నా ప్రేమకి పవర్ పెంచావు. నీ ప్రేమని దక్కించుకోవడానికి దేనికైనా రెడీ అనేలాగా నన్ను నీ వైపు లాగేసుకున్నావు. అయినా సరే నువ్వు నాకు నచ్చావు. అది ఇలా ప్రపోజ్ చేయాలి. ఓకే అన్నా. అది మీ చెల్లి చెప్తుంది విను. కానీ మనోడు మాత్రం అవాన్ స్కైస్. నేనేమని పిలవాలి? అన్వేష, అవానా, స్కైసా? షార్ట్ నేమ్ అయితే అవాన్. I'm gonna call you Mr. Handsome Avon. Oh, thank you so much. I think you're one of the best looking guys on this set. మండుతున్నట్టుంది. ఏంటి మీరు మీరు ఆనందపడుతున్నారు? మీరు అబ్బాయిలే, అది గుర్తుపెట్టుకోండి. అవసరం లేదబ్బా. ఎందుకు అవసరం లేదు? నందు. హన్సిక గారు, వాట్ డిడ్ యు కాల్ మీ ఇందాక పర్ఫార్మెన్స్ ఈవెంట్ వచ్చినప్పుడు? థ్యాంక్ యూ బేబ్. బేబా మరి నీకేగో నువ్వు ఆగు, విను. ఆవిడ అన్నారు. ఏమండి అన్నారా లేదా? ఇదేంటి ఓన్లీ బేబ్. నువ్వు చిన్న బేబీ అంటున్నారు ఆవిడ. He already has a baby in his stomach. He's not baby. Yeah, big baby coming out. మీ సాంగ్ లో డైలాగ్ ఉంది కదా, అదే స్లాంగ్ తో, అదే మాడ్యులేషన్ తో, అదే ఎమోషన్ తో ఒక్కసారి మనకి ఆ డైలాగ్. యాక్షన్ బోలో. యాక్షన్. పత్తు శివంగి ఆడపిల్లి పిల్ల. అమ్మా, మీ ఆడపిల్ల అప్పుడే ఒప్పేసుకుంది ఆడపిల్లని. ఆ ఒక్క బిట్టు 1 more చేస్తావా? రెడీ, యాక్షన్. పత్తు శివంగి. రాట్లేదే. మర్చిపోయింది హోగయా. నిందా, శ్రేయ, నీకు మన డి సెలబ్రిటీ స్పెషల్ 2 వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? ముझे చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. హై అయ్యా, చిన్న డౌట్ నాకు. చెప్పయ్యా. ఇందాక అమ్మాయి రీల్ చూపిద్దాం అన్నట్టు వచ్చింది కదా, పొరపాటున నంబర్ ఏమి ఇవ్వలేదు కదా మీరు? ఒకే ఒక్క మాట చెప్తానయ్యా. అయ్యా చిన్న పిల్లయ్యా. నాకు అప్పటి నుంచి కొడుతుంది. పిలిచాడు చాలాసేపు, ఇలా యు సీ నువ్వు చెప్పబ్బా. దయచేసి మీరందరూ ఇంటికెళ్ళి సైతాన్ మూవీ చూడండి. అందులో మాధవ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతను ఎలా మౌల్డ్ చేసుకుంటాడో చూడండి. సైతాన్ కి ఫౌజియో. నేను పార్థవి, హన్సిక. See, stay away. బూచోడు. మామ చెప్పు. మామ, అత్త. No
when you grow up, stay away from boys like him. అప్పుడే చుట్టాలైపోయారేంట్రా? అన్న కళ్ళబడి అంటే చూస్తేనే అలా భూమే గుడ్డవుతుంది రమ్మాస్. అన్న కాళ్ళెత్తి మరి అట్ట అట్ట అడుగేస్తే ఇక అట్టే ఎవడొస్తాడు రమ్మాస్. హే మంచిగా ఉంటే మంచిని వచ్చే మనిషే కానంట, మరి మాయలు చేస్తే ఎవరికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. అన్న ఒక్కసారి పాడన్నా. మగులు పిగులు సెవెల అగులు మన బంపు పెడిత గిసలు గిసలు మగులు పిగులు సెవెల అగులు మన మొదలు పెడిత పెడత మగులు. అన్న నడిచేస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న లుక్ చేస్తే మాస్ మాస్. అన్న పాంటేస్తే మాస్, అన్న షర్ట్ చేస్తే మాస్, అన్న పడితే మాస్. అయ్యా మాస్ మాస్. Pandu, I didn't want you to stop dancing. But when you came on stage, you are fire. You're fabulous, yeah. I think I'm gonna fall in love with you. ఈ ఒక్క మాట కోసం 5 ఏళ్ళు వెయిట్ చేసా. ఒక్క మాట కోసం 5 ఏళ్ళు వెయిట్ చేసా. వద్దు, నాకు ఇంకా వద్దు, టైటిల్ వద్దు, ఏమొద్దు. ఆవిడ ఒక్కటుంటే మీకు అదిరిపోయేటువంటి కంపెనీ ఇవ్వడానికి మన గర్ల్స్ ఉన్నారు, టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఇక్కడ బాయ్స్ ఉన్నారు. అరే 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 బాయ్స్ గురించి చెప్పారా, నువ్వేంద్ర కాలు మీద కాలు వేసుకుంటా. కాంపిటీషన్ ఓకే, బట్ టఫ్ కాంపిటీషన్ కాదు. అసలు ఎవరు నువ్వెవరు? నువ్వెవరు? హూ ఆర్ యు? Who are you? ఏ టీమ్ లీడర్. టీమ్ లీడర్ అంట. టీమ్ లీడర్ మన దగ్గర టీమ్ లీడర్ పనికిరాదు ఇక్కడ, పనికిరాదు ఇక్కడ. కంటెస్టెంట్ మీ మాస్టర్. contestant ఏరి అసలు? కంటెస్టెంట్ ఏరి contestant ఏరి? ఏ నిజం మీ కంటెస్టెంట్ ఏడ్రా? ఇందాక మూమెంట్ చేసేటప్పుడు ఫాస్ట్ గా కొంచెం కాల్ లెగ్ ప్రాబ్లం. నువ్వెందుకు చెప్తున్నావు? కొరియోగ్రాఫర్ సమాధానం చెప్పాలి. ఏమయ్యా చెప్పు. yes నేను చెప్పిన ఆయన చెప్పిన ఒకటే మాస్టర్. ఓకే, మీ బదులు ఆయన కొరియోగ్రాఫ్ చేయమని చెప్పండి. హలో, ఆల్రెడీ ఆయన బదులు వాళ్ళ అసిస్టెంట్లు కొరియోగ్రాఫ్ చేశారు. చెప్పరా, నువ్వు కొరియోగ్రఫీ చేయలేదని చెప్పరా. ఒరే ఎన్ని కాదు, నీ పర్ఫార్మెన్స్ చేసింది అసిస్టెంట్ అని ఒకసారి ఒప్పేసుకో. అరే రేపైనా నువ్వు కొరియోగ్రఫీ చేయబోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ అందరికి తెలిసి షెడ్యూల్ మేము చెయ్యం మాస్టర్, మా అసిస్టెంట్లు ఎదుగుతారు, మేము ఇక్కడే ఉంటాం ఎన్నాళ్ళైనా. అదేంటి? అదేంటి? మేమంతే. నువ్వేం టీం లీడర్ నాకు అర్థం కాదు. మనకు అసలు టైటిల్ కొట్టే ఇంట్రెస్ట్ ఉందా? ఎవరికి? మనకు లేదు కదా. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు మొత్తం చించి. ఇగో ఆగవయ్యా, నేను నీకు క్వశ్చన్ అడగాలి. యా ఆస్క్ మీ. ఎప్పుడైనా టైటిల్ కొట్టావా? టైటిల్ అయ్యో ఈ సీజన్ కొడదామని వచ్చాడు, కంటెస్టెంట్ తీసుకొచ్చాడుగా. మాస్టర్ అది ఒక్కటి వదిలేండి మాస్టర్, ప్లీజ్ మాస్టర్. కొట్టవా? ఈ సీజన్ కొట్టవా? ఈసారి కొడతాను మాస్టర్, ఖచ్చితంగా కొడతాను, ఎవరినో ఒకరిని కొడతాను. మేమైతే ఫోటోకొకరిని కొడతాం. సత్య ఫస్ట్ నువ్వే. ఏంటి ఫస్ట్? నేను నీతోనే స్టార్ట్ Title చేస్తాను, కొట్టు first. కాంపిటీషన్ నీతోనే స్టార్ట్ First చేస్తాను. టైటిల్ కొట్టు. అది ఒక్కడే చెప్పే అబ్బా, అసిస్టెంట్ చేసాడని అయిపోద్ది.